సఫీల్గూడ కట్టమేస మాలంలో ఏదైతే అపవిత్రత జరిగిందో ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన అల్తాఫ్ అనే వ్యక్తి మలమూత్ర విసర్జన చేసి అపవిత్రం చేశారు. దీనికి సంబంధించి హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చి ఆందోళన చేస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఆందోళన నడుస్తూ ఉన్నది. అయితే ఈ ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఇక్కడ మనం చూడొచ్చు వాహనాలు కూడా తెప్పించారు. ఈ ఆందోళనకారులను చెదరగొట్టి వాళ్ళని స్టేషన్కు తరలించే ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఏవైతే సికింద్రాబాద్లో జరిగింది, రాంపల్లిలో జరిగింది, అట్లాగే శంషాబాద్లో జరిగింది, ఈ ఆలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిందితుని కఠినంగా శిక్షించి వాడిని ఇట్లాంటి ఘటనలు చేయాలంటేనే భయపడేలా చేయాలి. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తాయని, అటు మరోవైపు పోలీసులు కూడా ఇప్పటికే నిందితుని అదుపులోకి తీసుకున్నాము, మన మీద కఠినమైన ఛార్జెస్ పెట్టాము, రిమాండ్ విధిస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు రిమాండ్ విధించింది, మేము వెంటనే జైలుకు తరలించామని పోలీసులు ఇక్కడ ఉన్న హిందూ సంఘాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అటు ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ కూడా వచ్చారు ఇక్కడికి, పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ఆందోళన చేసినటువంటి ఆ ఉద్రిక్తత ఆందోళన టైంకి గంటకి ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో వేలాది వందలాది మంది హిందూ బంధువులు ఇక్కడికి చేరుకోవడంతో ఈ సమస్య ఈ ఆందోళన పెద్దది అయ్యే ప్రమాదం ఉందన్న అంచనాల నేపథ్యంలో పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి హిందువులను తరలించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉండేందరం కూడా హిందూ బంధువులమే. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఇక్కడ వచ్చిండ్రు. మనకు కావాలి న్యాయం. ఏం జరుగుతుందన్న? పోలీసులు లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవునన్నా, ఇప్పుడు ఇక్కడ న్యాయం ఇంకా జరగలేదు. సంబంధిత అధికారి ఇంకా రాలేదు. నిన్న రాత్రి ఇక్కడ ముస్లిం వాడు ఒకడు వచ్చిండు. వాడు ఈయనే కూర్చుండు, క్యాప్ పెట్టుకొని మరీ వచ్చిండు. క్యాప్ పెట్టుకొని వచ్చిండు అంటే మతపరమైన ఏదైనా జరిగిందనే మేము అనుకుంటున్నాం. అది కావాలని చేసిందే అనుకుంటున్నాం మేము. వాడు ఈయన ఎన్నో కొత్తిమీరలు అమ్ముతాడంట, కొత్తిమీర కట్టలు అమ్ముతాడంట. మనకైతే అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ వీళ్ళందరూ కావాలని చేస్తున్నారని అర్థమవుతుంది. వాడు ముస్లిమా, మళ్ళీ వాడు కావాలని చెప్పి వాడు వెంకల మన పెద్ద గ్యాంగ్ ఉందా, వాళ్ళందరూ వచ్చి ఈయనే కావాలని చేయాలి. వాడికి ఇక పక్కన ట్రాక్ ఉంది, ఆ ట్రాక్ దగ్గర పోవచ్చు కదా. ఒక బాటలు పట్టుకొని పోతే అక్కడ పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. వాడు కావాలని గుడి దగ్గరకు వచ్చి గుడి ప్రాంగణంలోనే పెట్రోల్ బంక్ ఉంది, అందులో ఖచ్చితంగా ప్రతి ఒక్క పెట్రోల్ బంక్లో బాత్రూమ్లు ఉన్నాయి. ఫ్రీ సర్వీసే, అది ఎక్కడైనా ఫ్రీ సర్వీసే, ఎవరేం దానికి ఛార్జెస్ తీసుకోరు. వాడు అలాంటిది కావాలని వచ్చి గుడి ప్రాంగణంలో కిందనే అది కూడా ఆడ ముంగట గుడి ముంగట పోయి అందరు చూస్తుంటే 8 గంటల టైంలో వాడు అట్లా చేసిండంటే ఎంత వెనకాల ఏముంటుంది అని అర్థం. అది నిజం కాదు. మతిస్థిమితం లేనివాడు క్యాబ్ ఎందుకు పెట్టుకొని వస్తాడు? క్యాబ్ పెట్టుకొని వచ్చిండు అంటే వాడు నేను చూపించుకోనికి వచ్చిండు, నేను ముస్లింని, నేను ఇక్కడ చేస్తున్నా, ఇది చేస్తున్నా. మతిస్థిమితం లేనివాడు ఎక్కడో ఒక దగ్గర చేసుకోవాలి. వాడు క్యాబ్ పెట్టుకోవడం అని ఎట్లా తెలిసింది వానికి? పెట్టుకున్నాడు, సరే ఇక్కడనే ఉన్నాడు. అందరు చూడంగా 8 గంటల టైంలో వాడు మతిస్థిమితం లేదు. ఎవరో ఒకరు ఉన్నారు పక్కకి అని అన్నప్పుడు చెప్తారు. వాడు ఆన్నే పోయిండు, ఆన్నే గలీజ్గా చేస్తున్నాడు అంతా. అది చూసిర్రు. ఇదంతా మరి దీనికి ఏమని మాట్లాడతారు? ప్రభుత్వం సంబంధించిన అధికారం రాలేదు. ఇప్పటివరకు మేము కూర్చున్నాము. నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ధర్నా నడుస్తూనే ఉంది. అయినా కానీ పోలీసు వాళ్ళు వచ్చారు, జరగండి అనే చెప్తున్నారు. కానీ ఎక్కడ కానీ దానికి సంబంధించి మాట ఏమి ఇస్తలేరు. మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు? పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? మేమైతే వానికి శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారు? శిక్ష వేస్తాము, జైల్లో కూర్చోబెడతాం. జైల్లో కూర్చోబెడితే ఎందుకు 3 పూటలు తిండి పెట్టనిక? వాడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాడిని తిండి పెట్టి వాడిని మేపనికైతే కాదు కదా. మేము అడిగేది ఏంటంటే వానికి ఏదైనా శిక్ష పడాలి అంటే, మా వాళ్ళందరూ అనేది ఏంటంటే మరణ శిక్ష కావాలని. మేము అడిగేది ఏంటంటే వాడిని చెయ్యి నరకాలి. ఒక ఎడమ చెయ్యి వాడిని నరికితే వాడికి రోజు కడుక్కోనికే గుర్తుంటుంది. వానికి వాడు రోజు కడుక్కుతున్నప్పుడల్లా వాడు జీవ హింస అనుభవిస్తాడు. ఎప్పుడు ప్రతిరోజు వానికి బాత్రూమ్ వచ్చినప్పుడల్లా పోయినా నా చెయ్యి ఎందుకు పోయింది, దీనివల్ల పోయింది అని వానికి తెలియాలి. అట్లీస్ట్ వానికి అదన్నా జరిగితే మేము శాంతం ఉంటాం. అదే అన్న మాకు కావాల్సింది. మనం చూసుకోవచ్చు సఫీల్గూడ
కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఏదైతే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నడుస్తుందో ఈ ఆందోళనకారులు పోలీసులు లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఆ విజువల్స్ చూడొచ్చు. మనం చూడొచ్చు హిందూ సంఘాల నాయకులు హిందువులను ఇక్కడ పెద్ద ఎత్తున బయటికి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు మనకు ఏం చెప్తారు ప్రభుత్వ అధికారులు కలెక్టర్ ఆడియో ఇప్పటిదాకా రాకపోవడము మొత్తానికి సఫీల్గూడ కట్టమైసమ్మ దేవాలయం దగ్గర అయితే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిందో నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఒక ఆందోళన కొనసాగింది. పోలీసులు వారిని ఒప్పించి ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు, కొంతమందిని వాహనాలు ఎక్కించి స్టేషన్ తరలించే ప్రయత్నం చేశారు. అయితే మనం చూసుకుంటే రేపటి నుంచని జోగినీల ఆధ్వర్యంలో వరుసగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో మనకి కఠినంగా శిక్ష జరగాలి, అది ఈసారి పోలీసులు కానీ చట్టం కానీ కోర్టు కానీ వేసే శిక్ష ఎట్లా ఉండాలంటే భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి ఆలయాల మీద దాడులకు పాల్పడాలంటేనే భయపడే స్థితిలో శిక్ష ఉండాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు వాళ్ళందరినీ వాహనాల్లోకి ఎక్కించి మనం బయటికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు సఫీల్గూడ కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర మొత్తం పోలీసులు అట్లాగే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే ఇప్పటి వరకు కొనసాగింది. మనం చూడొచ్చు ఇప్పటివరకు అయితే టెన్షన్ వాతావరణం కొనసాగింది. ఈ ఆందోళనలు ఇప్పటితో నిలిపివేసే పరిస్థితి లేదు. క్రమంగా రేపటి నుంచి కూడా రేపు జోగినీల ఆధ్వర్యంలో బోనాలు అట్లాంటి చేసుకొచ్చి అమ్మవారికి సంప్రోక్షణ చేసే ప్రయత్నం చేస్తామని జోగినీలు ప్రకటించారు. అట్లాగే హిందూ సంఘాల ఆధ్వర్యంలో కూడా కమిషనరేట్ ముట్టడికి పోలీస్ కమిషనరేట్ ముట్టడి ఇక్కడ ఆందోళనలకు కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. క్రమంగా రేపటి నుంచి కూడా ఆందోళనలు కొనసాగుతాయని చెప్పవచ్చు. మనకు వాళ్ళు హిందూ సంఘాల నాయకులు అయితే ఆందోళనకు పిలిపించారు పెద్ద ఎత్తున. ఈరోజు మట్టుకు ఈ ఆందోళన ఏదైతే ఉందో, నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజుతోని ముగిసిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కరుణాకర్, సఫీల్గూడ టెంపుల్ నుంచి. బాగా